వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కేంద్రంగా సాగుతున్న భారీ ఉగ్రవాద కుట్రను ఉగ్రవాద వ్యతిరేక దళాలు ఛేదించాయి. నగరంలో పట్టుబడిన 3 యువకుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరికి ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులతో లోతైన సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ నిందితులు ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణతో సహా మొత్తం 7 రాష్ట్రాలకు చెందిన 42 మందితో ఒక రహస్య బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ముఠాకు సంబంధించి మరిన్ని ఆధారాల కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీసులు బృందాలుగా ఏర్పడి ఆయా రాష్ట్రాలకు బయలుదేరాయి. ఆల్ మలిక్ ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసి జిహాదీ భావాజాలాన్ని నిందితులు వ్యాప్తి చేస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భావాజాలంతో ప్రభావితమై ఇతర దేశాల్లోని ఉగ్ర మూకలతో వీరు నిరంతరం కూడా టచ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చాలనే కుట్రతో వీరు సంభాషణలు సాగిస్తున్నట్లుగా వెల్లడైంది. చివరకు జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను పెడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు సైతం ఆధారాలు లభ్యమవుతున్నాయి. నిందితుల ముఖానికి మాస్కులు ధరించి ఉగ్రవాదుల తరహాలో ఫోటోలు దిగి గ్రూపుల్లో షేర్ చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో పట్టుబడిన 3 యువకులు కేవలం సానుభూతి పరులుగానే కాకుండా రిక్రూటర్స్ గా కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు వెళ్లి మిలిటరీ శిక్షణ పొందాలని స్థానిక యువతను వీరు ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లో కీలకమైన ఆడియో క్లిప్పులు, మెసేజ్లు లభించాయి. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఇటువంటి జిహాదీ కార్యకలాపాలకు పాల్పడితే గనుక కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో యువత పెడదారి పట్టకుండా పేరెంట్స్ తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం కూడా నిఘా వహించాలని సూచిస్తున్నారు కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అసలు ఎంతమంది యువకులు పట్టుబడ్డారు, ఇక ఎక్కడెక్కడ ఈ ఏవైతే స్పాట్స్ ఉన్నాయన్నట్టుగా గుర్తించారో అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో ఉగ్రవాదుల లింకులకి సంబంధించి విస్తరిపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ ఏర్పడుతుంది. విజయవాడకు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించి మూలాలు విస్తృతంగా ఏర్పడుతున్నాయి. నిన్న 3 ఉగ్రవాదులకు సంబంధించి కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిని విచారించారు. విచారణ చేపట్టిన తర్వాత ఈ రోజు ఉదయం విజయవాడ ప్రభుత్వ వైద్యశాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత వారిని విజయవాడకు సంబంధించిన 4వ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట ఆరుపరిచారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఇక రిమాండ్ రిపోర్ట్లో చాలా ఆసక్తికరమైన అంశాలు వచ్చాయి. దాదాపుగా 7 దేశాలకు సంబంధించి కూడా వీరి ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి లింకులు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి ల్యాప్టాప్ కు సంబంధించి సెల్ ఫోన్లలో అనేక ఆడియో మెసేజ్లను కూడా వారు స్వాధీనం చేసుకుని ఈ ఆడియో మెసేజ్లకు సంబంధించి ఉగ్రవాదులకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కాకుండా ఉగ్రవాదులుగా తయారు చేయడం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు సంబంధించి వారిని అక్కడికి వెళ్లి అక్కడ ఏ రకంగా ఉంటుంది, వాటిని ఇక్కడ ఏ రకంగా ప్రోత్సహించాలి అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్, బీహార్కు సంబంధించి విజయవాడకు సంబంధించిన పోలీసులు వెళ్లారు. వీరికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఏ రకంగా పేలుడు పదార్థాలను తయారు చేయాలి, పేలుడు పదార్థాలని ఏ రకంగా వినియోగించాలి, ఈ అంశాలకు సంబంధించి గూగుల్ లాంటి డేటాలో సెర్చ్ చేసినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 42 మందికి సంబంధించి కూడా ఉగ్రవాదుల మాఫీ చేసి, అంటే ఏదైతే ఫేస్ మాస్కులు వేసి ఫోటోలు దిగడం, అలాగే వీటికి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించడం, సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడం లాంటి కార్యకలాపాలని కొనసాగించారు. అయితే పోలీసులు పొందుపరిచిన రిమాండ్ రిపోర్టుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు బీహార్, హైదరాబాద్, అలాగే తెలంగాణ, ఒరిస్సా, ఢిల్లీ రాష్ట్రాలకు సంబంధించి ఈ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. ఇంకా వీరు వెనక ఎవరున్నారు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కు సంబంధించిన ఒకరు, అలాగే బీహార్ కు సంబంధించిన మరొక వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ ఇద్దరు ఆచూ కనుక లభించినట్టు ఇంకా కీలకమైన సమాచారం లభించే అవకాశం గురించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ని టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు భారీ ప్రణాళికలు అమలు చేసే దిశగా ఏర్పాటు చేసినట్లు కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే ఏ రకమైన విధ్వంసానికి పాల్పడుతున్నారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుని పాకిస్తాన్ కి సంబంధించిన జిహాదీకి సంబంధించిన కార్యకలాపాలని ఆంధ్రప్రదేశ్ వేదికగా కొనసాగించాలని చేస్తున్నారా అనే దానికి సంబంధించి పోలీసులు విచారణ ఇంకా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎల్లుండి వీరిని పోలీస్ కస్టడీకి కోరే అవకాశం కనిపిస్తోంది. 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు
నిందితులు ఎల్లుండి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత విచారణలో అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ విధ్వంసాలకు పాల్పడడానికి ప్రణాళికలు చేశారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే లోతుగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తా ఉంది సత్తాస్. అయితే శివ, మీరు ఇందాక చెప్పినట్టు బీహార్, హైదరాబాద్, ఒరిస్సా ఇక మరికొన్ని ప్రదేశాల్లో సైతం వీటికి సంబంధించిన లింక్స్ ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. కాబట్టి అక్కడ ఎటువంటి ఇటు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందనుకోవాలి, ఇక్కడ నుండి పోలీసులు ఏమైనా అక్కడికి వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఇటు ఇక్కడ నుండి పోలీసులు అక్కడ వాళ్ళకి సమాచారం ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు శివ? అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి మొత్తం దేశంలో 7 రాష్ట్రాలకు సంబంధించి కూడా సత్సంబంధాలు వీరు కొనసాగించారు. ఈ ముగ్గురితో పాటు మరొక 42 మందిని పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. ముందుగా ఆ 42 మందిని అదుపులో తీసుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వారి కోసం ఇప్పటికే ఢిల్లీ, హైదరాబాద్, బీహార్కి సంబంధించి ఏపీ సెల్ పోలీసులు అంటే ఏదైతే ప్రత్యేక దర్యాప్తు బృందం ఉందో వీటికి సంబంధించి ఆ బృందం ఇప్పటికే 3 రాష్ట్రాలకు పయనమైంది. వారిని పూర్తి స్థాయిలో అదుపులో తీసుకుని విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. వారిని అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారితో పాటుగా హైదరాబాద్ సంబంధించిన నయీం బేగంతో పాటు బీహార్కి సంబంధించిన మరికొంతమంది వ్యక్తులు కూడా దీంట్లో కీలకమైన పాత్ర పోషించారు. ఏదైతే వీరు సెల్ ఫోన్, ల్యాప్టాప్లో స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో మెసేజ్లకు సంబంధించి చాలా కీలకమైన డేటా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆ కీలకమైన డేటా చూసుకుంటే చాలా మంది వ్యక్తులతో వీరు టెలిఫోన్ సంభాషణ చేయడం, దాంట్లో చాలా కీలకమైన సమాచారం అంటే ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ని ఇచ్చేయాలనే దానికి సంబంధించి చాలా కీలకమైన డేటా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. రిమాండ్ రిపోర్టుకు సంబంధించి పోలీసులు ఏదైతే తెలిపిన అంశాలు మాత్రం చాలా విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ని ఏదైతే ఈ తీవ్రవాదులు షెల్టర్ జోన్గా మార్చుకున్నారా అనే అనుమానాన్ని అయితే పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మావోయిస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ షెల్టర్ జోన్గా ఉంది. సరిగ్గా మనం చూసుకుంటే 3-4 నెలల క్రితం విజయవాడ పరిసర ప్రాంతాల్లో 10 సంఖ్యలో మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఎంపిక చేసుకున్న పరిస్థితి. సో ఆ ఘటన మరొక ముందే తాజాగా ఉగ్రవాదులకు సంబంధించి కూడా విజయవాడ ప్రాంతం షెల్టర్ జోన్ గా ఏర్పడటం, ఇక్కడి నుంచి వారు కార్యకలాపాలను కొనసాగించడం చూస్తుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ టార్గెట్ గా ఏం చేయబోతున్నారు అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది సప్తాస్. శివ, వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మేజర్ గా వాళ్ళు ఇంకెవరైనా మోటివేట్ చేశారా? ఇఫ్ ఇన్ కేస్ మోటివేట్ చేస్తున్నా, లేకపోతే ఆ ప్రాసెస్ లో ఇంకెవరైనా వీళ్ళకి కలిసినా వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఇటు రీహాబిలియేషన్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అండ్ వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళెవరు కూడా గమనించలేదా శివ? ప్రధానంగా చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన విభాగాలు, ఒకరు బైక్ మెకానిక్ గా, మరొకరు బిర్యానీ నిర్వాహకుడుగా, ఇంకొకరు ఏదైతే ర్యాపిడో వేసుకున్నట్లుగా ఇక్కడ వారు కార్యకలాపాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో వారు ఏదైతే రెగ్యులర్ గా బిజినెస్ అంటే వారికి సంబంధించిన ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని ర్యాపిడో చేయడం కావచ్చు, బిర్యానీ వండటం కావచ్చు, లేకపోతే బైక్ మెకానిక్, ఇట్లా రకరకాలుగా వారు వృత్తులు కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంతమందిని యువతకు సంబంధించి జిహాద్ మీద ట్రైనింగ్ ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దాదాపుగా 3 నుంచి 6 నెలల పాటు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా కూడా ఈ వ్యవహారం కొనసాగినట్లు పోలీసులు అయితే విచారణలో తేటమవుతుంది. అయితే మిగిలిన కొంతమంది, ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి అలాగే బీహార్కి సంబంధించి, ముంబైకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో వీరు తరచుగా సెల్ ఫోన్లో మాట్లాడి తెలుస్తుంది. ఆ ఎవరితో మాట్లాడారు, ఆ వ్యక్తులు ఎవరు అనే డేటా వస్తే కనుక ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు కొనసాగించే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏ రకమైన ప్రణాళికలు అమలు చేయబోతున్నారనే దానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. చాలా మందికి సంబంధించి కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ప్రేరేపితంగా వ్యవహరించే రీతిలో వీరైతే వ్యవహరించినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది సత్తాస్. విజయవాడ కేంద్రంగా సాగుతున్న ఒక భారీ ఉగ్రవాద కుట్రను ఉగ్రవాద వ్యతిరేక దళాలు ఛేదించాయి. దానికి సంబంధించిన ముగ్గురి ఫోటోస్ సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏపీలో నివసించే ముగ్గురు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిని చేసుకుంటున్నారు. ఒకళ్ళు ర్యాపిడో నడిపించుకుంటూ ఉంటే ఇంకోళ్ళు బైక్ మెకానిక్, అలాగా ఒక డిఫరెంట్ ఆక్యుపేషన్స్ లో ఈ ముగ్గురు సైతం ఉన్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఇక మిగతా వాళ్ళను సైతం దీంట్లోకి లాగే విధంగా మోటివేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీరికి ఇతర రాష్ట్రాల్లోని ఉగ్రవాద సానుభూతి పరులతో సైతం లోతైన సంబంధాలు ఉన్నట్లుగా తేలింది. ఇక వాటికి సంబంధించిన లింక్స్ ను సైతం పోలీసులు ప్రజెంట్ ఛేదించారు. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణతో సహా మొత్తం 7 రాష్ట్రాలకు చెందిన మొత్తం 42 మందితో ఒక రహస్య బృందాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ముఠాకు సంబంధించిన ఆధారాల కోసం ఇప్పటికే ప్రత్యేక పోలీస్ బృందాలు ఆయా రాష్ట్రాలకు సైతం బయలుదేరాయి. అయితే మేజర్ గా ఇస్లామిక్ యూత్ పేరుతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని జిహాదీ భావాజాలాన్ని నిందితులు వ్యాప్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్ భావాజాలంతో వీళ్ళంతా కూడా ప్రభావితమై ఇతర దేశాల్లోని ఉగ్ర మూకలతో వీరు నిరంతరం టచ్ లో ఉన్నట్లుగా సైతం అధికారులు గుర్తించారు. దేశాన్ని ఇస్లామిక్ స్టేట్ గా మార్చాలి, అలానే జాతీయ జెండాను సైతం వీళ్ళు ఐసిస్ జెండాతో ఇటు మార్చినట్టుగా సోషల్ మీడియాలో ఫోటోస్ ను సైతం పోస్టులు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలు అన్నిటితో కూడా ఈ ముగ్గురిని ప్రెజెంట్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం కూడా వీళ్ళకి లింక్స్ ఉన్న మరో 42 మందికి సంబంధించిన డీటెయిల్స్ ను సైతం ప్రెజెంట్ పోలీసులు లాగే క్రమంలో ఉన్నారు.